క్షమించే గుణం నీలో లేనప్పుడు దేవుడు నువ్వు చేసిన ప్రార్థనను ఆలకిస్తాడా? దీనికి సమాధానం ప్రియ సోదరుడా సోదరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు ప్రార్థనకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను, మీరెన్ని మనవులు చేసినను నేను ఆలింపను. ఎందుకనగా మీ చేతులు నెత్తురుతో పగతో ఉండినవి. అనగా పగతో మనం చేతులెత్తి ప్రార్థన చేస్తే ప్రభు మన మనవిని ఆలకించడేడు. ఎందుకంటే ప్రభువుకు నీకు అడ్డుగా ఏముందంటే పగ అనే పాపము. ఆ పగను తీసేసినప్పుడే, నీవు ఇతరులను క్షమించినప్పుడే దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. అందుకే యేసయ్య కూడా తన వాగ్దానం ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 23-24 వచనంలో, బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్టు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠం చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి కానుకను చెల్లింపుము. కానుక అనే మాట బదులు ప్రార్థన అనే మాటని ఇక్కడ పెడదాం. బలిపీఠ సన్నిధికి నీ ప్రార్థన తీసుకుని వచ్చినప్పుడు పగతో ఉంటే ప్రభు ఏమంటున్నాడు? వెళ్ళి పగతో ఉన్నవారిని వెళ్ళి అతనితో సఖ్యపడి అతన్ని క్షమించి వచ్చి నీ ప్రార్థనను ఇవ్వుము. అప్పుడు నీ కానుకను నేను స్వీకరిస్తాను, నీ ప్రార్థనను ప్రభు స్వీకరిస్తాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, క్షమించకుండా నువ్వు చేసే ప్రార్థన వ్యర్థమవుతుంది. క్షమించకుండా నీవు నీ శత్రువులను క్షమించకుండా నువ్వెంత కన్నీటి ప్రార్థన చేసినా అది వ్యర్థమే. కనుక ప్రియ సోదరుడా సోదరి, నీ పగవారిని క్షమించుము. ప్రభు అంటున్నాడు మత్తయి 5:44లో, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించి వారి కొరకు ప్రార్థింపుడు. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మీ మీద ఎవరైతే పగ ఉందో వారితో నువ్వు సఖ్యపడి ప్రార్థించుము. ప్రభు నీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు, నువ్వు కోరుకున్నది దయచేస్తాడు.